నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వింతలు విశేషాలు వైరల్ అవుతుంటాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ నిజమైన ఘటన మాత్రం నెటిజన్లకు షాక్కు గురిచేస్తుంది. సరదాగా తన కుటుంబ చరిత్ర తెలుసుకుందామని ఓ వ్యక్తి చేసిన DNA పరీక్ష ఆయన వైవాహిక జీవితంలో ఊహించని తుఫాను రేపింది. 7 ఏళ్లుగా ఎంతో అనూహ్యంగా సంసారం చేస్తూ 2 పిల్లలకు జన్మనిచ్చిన తన భార్య వరసకు చెల్లెలని తేలడంతో ఆయన కాళ్ల కింద నేల ఒక్కసారిగా కంపించింది. బోర్డ్ ఆఫ్ పాండా నివేదిక ప్రకారం టిక్టాక్ లో @toothless and ruthless పేరుతో కంటెంట్ క్రియేట్ చేసే ఓ వ్యక్తి తన భార్యతో కలిసి తమ పూర్వీకుల వివరాలు తెలుసుకోవాలనుకున్నారు. దీనికోసం ఇద్దరు DNA పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్స్ రాగానే చూసుకున్న ఆ దంపతులకు తీవ్ర షాక్ తగిలింది. వారిద్దరి మధ్య అత్యంత దగ్గరి రక్త సంబంధం ఉందనే విషయం బయటపడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెళ్లికి ముందు ఈ విషయమై దంపతులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సమాచారం లేదు. ఇంత పెద్ద కుటుంబ రహస్యం ఎవరికి ఎలా తెలియకుండా పోయిందని అనుమానం చాలా మందికి రావచ్చు. దీనిపై ఆ క్రియేటర్ స్పందిస్తూ తమ కుటుంబ వృక్షంలో చాలా కాలం క్రితం విడిపోయిన ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలివి అని తెలిపాడు. అతడి నాన్నమ్మ, భార్య వైపు అమ్మమ్మల ఇద్దరు సొంత అక్కచెల్లెళ్ళు. కాలక్రమేణా ఆ 2 కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోవడంతో ఇద్దరి బంధం గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. ఈ చేదు నిజం తెలిసినప్పటి నుంచి ఆ వ్యక్తి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. నేను నా సొంత కజిన్ను పెళ్లి చేసుకున్నానని తెలిసాక ఏం చేయాలో పాలు పోవడం లేదు. మేం విడాకులు తీసుకోవాలా? మా 2 పిల్లల భవిష్యత్ ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవడమే కాక కోట్లాది మంది దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య నిపుణులు, కొందరు నెటిజన్ల అభిప్రాయం ప్రకారం దగ్గరి సంబంధాల్లో పెళ్లిళ్లు జరగడం వల్ల పుట్టే పిల్లల్లో తలసేమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యుపరమైన లోపాలు లేదా వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెంటనే పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, దంపతులు జెనెటిక్ కౌన్సిలర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. మరికొందరు ఇప్పటికే వివాహమై 2 పిల్లలున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ప్రశాంతంగా జీవించాలని, అనవసరంగా భయపడి సంసారాన్ని కూల్చుకోవద్దని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ విచిత్ర సంఘటన నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.